హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగా జ్ఞాపకం చేసుకున్నాను. పరిశుద్ధాత్మను పొందుకొనుట. పరిశుద్ధాత్మను మనం ఎందుకు పొందుకోవాలి? పరిశుద్ధాత్మను మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి? పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఎవరు చెప్పారు? ఇవన్నీ కూడా మన వాక్యాలు వింటూ ఉంటే మనకి అర్థమవుతూ ఉంటుందండి. పరిశుద్ధాత్మ యొక్క ఉపయోగాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. జ్ఞాపకం చేసుకున్నామండి. ఇప్పుడు మన దేవుడు ఎవరండి? పరిశుద్ధాత్ముడు కదా. పరిశుద్ధాత్ముడు, ఆయన ఆత్మస్వరూపి. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఆత్మయ్య ఉన్న దేవుడే మనిషిగా ఈ లోకానికి జన్మించారు. శరీరధారిగా మనిషిగా జన్మించారు. జ్ఞాపకం చేసుకున్నాడు. మనిషిగా ఉన్నారు. మనిషిగా బాధలు అనిపించారు, కష్టాలు అనిపించారు, ఆయన నిందలు అనిపించారు, మనందరి కొరకు శ్రమలు పొందారు. తరువాత మరలా ఎలా అయిపోయాడు ఆయన? మరలా తిరిగి లేచిన తర్వాత సజీవుడిగా ఆత్మస్వరూపిగా మరలా వెళ్ళిపోయాడు. జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే ఈ లోకములో ఆయనలాగా పునరుద్ధానైన వారు ఎవరు లేరు. అందరూ కూడా ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టి మనుషులుగా జీవించి కొంతకాలం ఈ లోకంలో బ్రతికి కొన్ని మంచి పనులు చేసి ఆయా ప్రాంతాలలో వారు బ్రతికి ఆ ప్రాంతానికి ఏదో వారు త్యాగం చేసేసి తర్వాత ఏమైపోయారు? వారు కాలగర్భంలో కలిసిపోయారు, మట్టిలో కలిసిపోయారు. వారు తిరిగి లేచిన దాఖలాలేమి లేవు. కానీ మన ప్రియ ప్రభు ఎవరు అంటే ఆయన ఆత్మస్వరూపి, ఆత్మయ్యున్న దేవుడు. ఎందుకు మనం ఆత్మను పొందుకోవాలి అని మనము ఆలోచన చేస్తే ముందు ముందు వచ్చే మాటల్లో మనము కూడా ఒకానొక దినమున ఆత్మస్వరూపులుగా మార్చబడవలసిన వారమై ఉన్నాము. ఈ దేహము విడిచిపెట్టి పోతుంది. తరువాత మనలో ఉన్న ఆత్మను, మన ఆత్మకు దేవుడు మహిమ దేహాన్ని అమర్చి మరలా పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆత్మ మనకు కారణమవుతుంది. కాబట్టి మనము పరిశుద్ధాత్మతో నింపుదల కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ ఎలా పొందుకోవాలో కొన్ని మాటలు మీతో చెప్తాను. యోహాను సువార్త బైబిల్ తీయండి. యోహాను సువార్త 3వ అధ్యాయం మనం బైబిల్ తీసుకుంటే అక్కడ మనం పరిశుద్ధాత్మ ఎలా పొందుకుంటామో అక్కడ ఆ యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో ఒక వ్యక్తితో మాట్లాడారు. ఆయన ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందామండి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసేటువంటి కార్యములను చూసినటువంటి ఒక మంచి భక్తుడు ఏం చేశాడంటే, ఈయన చూస్తే మనిషిలాగా ఉన్నాడు, ఈయన చేసే కార్యములేమో దేవుడు చేసే కార్యాలాగా ఉన్నాయి, ఇది మనిషి చేసే కార్యములు కాదు, దేవాది దేవుడు మాత్రం చేసే కార్యాలు కాబట్టి ఈయన దేవుడై ఉంటాడు, ఈయన మనిషిగా అవతరించి ఉంటాడు అనేటువంటి ఒక అనుమానంతో, తనకు అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చారు. ఎవరైనా చదువుకున్నారండి, ఆ మాట చదువుకున్నామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము చదువుకున్నాం. ఇక్కడ యూదుల అధికారి అయిన నికోదేముని పరిచయుడు ఒకడు ఉన్నాడు. అతడు రాత్రి యందు ఆయన ఎద్దకు వచ్చి, ఎవరి దగ్గరకు వచ్చి? యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అంటున్నాడు, బోధకుడా, నీవు దేవుని యొద్దకు వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. చెప్పేస్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీవు దేవుడి వచ్చి ఉన్నావని మాకు అర్థమైపోయింది. ఎందుకంటే నీవు చేసే పనులు ఎవరు కూడా చేసేవి కాదు ఇవి అని అంటున్నాడు. ఆయన తేటగా మాట్లాడుతున్నాడు. అన్నాడు కదా, మేము ఎరుగుదము దేవుడు అతను తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచన ఎవరు చేయలేడని. నీవు చేసే పనులు దేవుడు అయి ఉంటేనే, లేదా దేవుడు తోడుగా ఉంటేనే చేయగలుగుతారు, కానీ లేకపోతే నువ్వు చేసే కార్యము సామాన్యమైనవి కావు. చనిపోయిన తర్వాత 4వ రోజున కుళ్ళు కంపు కొట్టే మనిషిని మనం సజీవుడిగా లేపావంటే అది మనిషి చేసేది కాదు. పుట్టు గుడ్డి వారికి మరి మంచి నేత దృష్టి ఇవ్వాలంటే అది మనిషి చేసే కార్యము కాదు. 38 సంవత్సరాల భయంకర రోగంతో పడి ఉన్న మనిషిని ఒక్క మాటతో నువ్వు లే, నీ పరిపెత్తుకోండి నడుచుకోవడం సామాన్య విషయం కాదు. ఇవన్నీ మేము కళ్ళారు చూసాము, చూస్తున్నాము. కాబట్టి నువ్వు మనిషివని అనుకోవట్లేదు,
నువ్వు దైవం మానవుడు, మరి దైవమే మానవ ఎత్తిందని మాకు అర్థమైపోయింది కనుక నా యొక్క అనుమానాన్ని నీ దగ్గర నివృత్తి చేసుకుని వచ్చి ఉన్నాను, నీతో మాట్లాడుతున్నాను, నువ్వు నీకు వివరాలు చెప్పమని అడుగుతున్నాను. ఎవరైనా నికోదేయుడైనటువంటి పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటే ఎవరండి? ధర్మశాస్త్రం అంతా కూడా కంఠపాఠం చదివినటువంటి ఒక గొప్ప వ్యక్తి అయిన, ధర్మశాస్త్రం అంతా బాగా ఎరిగినటువంటి వాడు ఆయన. ధర్మశాస్త్రంలో ఏ మాట ఎక్కడుందని అడిగితే టకామని చెప్పగలిగినటువంటి పాటించగలిగినటువంటి వ్యక్తి ఆయన. దేవుడు మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి వాక్యం నడిపించుకోరు. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ గల దేవ, జీవాధిపతి, మీకు స్తోత్రము నాయన. మీ దయగలిగిన కృపగలిగిన నామములో ఈ మధ్యాహ్న వేళ ప్రభా ఈ పునరుద్ధాన పండుగలో అయ్యా మీ సన్నిధిలో మేము ఉన్నాం ప్రభా. తండ్రి అయ్యా మా యోగ్యతను బట్టి కాదు కానీ కేవలం మీ కృపను బట్టే మేము జీవించి ఆరోగ్యవంతులుగా ఇదిగో శక్తితో బలంతో ఇక్కడ చేరి ఉన్నాం ప్రభా. తండ్రి చదవబడే లేఖన భాగములను మీరు దీవించండి, మీరు ఆస్వాదించండి, మీరు ఆనందం తెచ్చుకోండి. అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడు అని, ప్రేమ గల తండ్రివని యేసయ్య దీవెనను ప్రార్థించి స్తుతించి మీ దివ్య వాక్యమును వివరించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అర్థమైంది కదండి, చెప్పేమాట అర్థమైంది కదా? ఏమర్థమైంది? నికోదేయుడు ఆయన యేసుక్రీస్తు అని ప్రశ్న అడుగుతున్నారు. ఎందుకు వచ్చాడు ఆయన? యేసుక్రీస్తు చేసే కార్యములు మనుషులు చేసే కార్యములు కాదు, మనుషులకు అతీతమైన కార్యం చేస్తున్నాడు కాబట్టి ఆయన దగ్గర కొన్ని విషయాలు తెలుసుకోవడానికి వచ్చి ఉన్నారు. ఎవరైనా నికోదేయుడు పరిచయుడు ఆయన ఇలా ప్రభువారు అడుగుతుంటే ప్రభువారు ఏమన్నారు అడిగాడు. ఆయన అడగాల్సిన రెండు విషయాలు అడిగేశాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన ఏం చెప్తున్నాడు? అందుకు యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడు, నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను నేను. ఇక్కడ ఈ యొక్క పరిచయుడు నికోదేయుడు అడిగిన మాట ఏంటిది? అయ్యా నువ్వు చేసే కార్యం మంచు చేసేవి కాదు, నువ్వు గొప్ప కార్యం చేస్తున్నావు, అసలు ఎవరో తెలుసుకుని వచ్చానయ్యా నేనంటే ఆయన ఏమంటున్నాడు? ఒకరు కొత్తగా జన్మిస్తేనే కానీ అంటాడు. ఆయన మాట్లాడుతున్నాడు. అది ఆయనకు అర్థం కావట్లా. అయ్యా నేను అడిగేది ఏంటి, అసలు నువ్వు చెప్పేది ఏంటి? నేనేమో నువ్వెవరో తెలుసుకో, నేను వచ్చాను, నువ్వే కొత్తగా జన్మించాలని నువ్వు అంటున్నావు, అసలు ఏంటి జన్మ? ఇప్పుడు నేను తెలుసుకునే విషయాలకు కొత్త జన్మ గల సంబంధం ఏమిటి అని అడుగుతున్నాడు ఆయన. జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే ఆ మాట చదువుకున్నా అండి. అని తర్వాత అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించిందనే కానీ అతను దేవుడి రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను నేను. అన్న తర్వాత ఆయనకు అర్థం కాక అప్పుడు ఆయన అన్నాడు కదా, అయ్యా అందుకు నికోదేయుడు, అయ్యా ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మించగలడు? రెండో వారు తల్లి గర్భం ముందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడుగుగా, ఒకడు కొత్తగా జన్మించాలి నువ్వు చెప్తున్నావు, నేనే అసలు నువ్వు తెలుసుకో, నేను వచ్చాను, నువ్వు కొత్తగా జన్మించాను నువ్వు అంటున్నావు, నాకు గడ్డాలు వచ్చి తలంతా నడిచిపోయింది, నేను ముసలిని అయిపోయాను, మా అమ్మ నాన్న ఎప్పుడు వెళ్ళిపోయారు, ఇక నేనెంత జన్మించేదయ్యా? ఆయన ముసలైన మనుషులు మన తల్లిగర్భం ఎలా వెళ్తాడు, ఎలా పుడతాడు అని అడుగుతున్నాడు ఆయన. నిజమే కదండి? ఆయన చేసిన ప్రశ్నకి సమాధానం కరెక్ట్ గానే ఉంది కదా. అప్పుడు ప్రభువారు ఏమన్నారంటే, కొత్తగా జన్మించడం అంటే మళ్ళా నీ కలుపు మన తల్లి గర్భంలో పోయి నువ్వు మళ్ళా పుట్టడం కాదయ్యా, అది కాదు అని అంటూ అక్కడేం చెప్పాడు? చదువుకుందానండి. యేసు అంటున్నాడు కదా, యేసుక్రీస్తు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? క్రొత్త జన్మ అంటే నీవు పరిశుద్ధాత్మను పొందుకుంటా. క్రొత్త జన్మ అంటే నువ్వు పరిశుద్ధాత్మలోకి రావాలి, నువ్వు పరిశుద్ధాత్మ నింపబడాలి, పరిశుద్ధాత్మ కార్యములు నీలో జరగాలి అని చెప్తున్నాడు. అంటే ఎందుకు చెప్తున్నాడు? నికోదేయుడు అడిగిన ప్రశ్నకి ఏం చెప్పే జవాబు కుదిరిందా? కుదిరింది. నువ్వు చేసే కానీ ఎవరు చేయలేరయ్యా అంటే అర్థం ఏం చెప్తున్నాడు? నేను ఆత్మస్వరూపిని, నేను ఆత్మతో నింపబడిన వ్యక్తిని, నేను ఆత్మయ్య ఉన్నటువంటి వాడును అని డైరెక్ట్ చెప్పబడి ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు? నేను ఆత్మస్వరూపిని ఉన్నాను కాబట్టి నీవు కూడా నీకు అర్థం కావాలంటే నువ్వు కూడా ఆత్మ జన్మించాలి అంటున్నాడు అక్కడ. నీవు ఆత్మలో రావాలి అని చెప్తున్నాడు అక్కడ. అప్పుడు అర్థమైపోయింది దానికి. అవునా ప్రభువా,
ఇదా కొత్త జన్మ అంటే? నువ్వు చేసే కార్యాలు తెలుసుకోవాలంటే ఇది మేము పొందుకోవాలా, మాకు అర్థం కావాలంటే ఇలా నింపబడి ఉండాలా అని అడుగుతున్నాడు ఆయన. దేవుడు ఆయన మహిమ కాక. అల్లే చెబుదామా? హల్లెలూయా చెప్పండి. సాధ్యమయ్య కాదు, హల్లెలూయా జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఆయన మహిమ కాక జ్ఞాపకం చేసుకున్నాం. అప్పుడు అన్నాడు కదా, చెప్తున్నాడు ఒకడు నీటి మూలముగా జన్మించాలి అన్నాడు. ఇక్కడ నీటి మూలంగా జన్మించడం అంటే ఏంటిది? బాప్తిజం తీసుకోవటం. అది నీటి మూలంగా జన్మించడం. అది బాప్తిజం తీసుకోవడం అంటే అర్థం ఏంటంటే, మీకు అర్థమేంటి చెప్తాను. ఇక్కడ బాప్తిజం పొందినటువంటి చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు. మనము యేసుక్రీస్తు వారిని నమ్మిన తర్వాత, ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మన జీవితంతో దేవుడు మాట్లాడతారు. అసలు మొట్టమొదటి మన ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చామండి? మన సమస్య కోసం వచ్చాం కదా. మనకు ఆరోగ్యం లేకనో, అప్పుల సమస్యలు కదా, రకరకాల సమస్యలతో మన ప్రభు దగ్గరికి వచ్చాం. అక్కడికి వస్తే ఆ కష్టాలు తీరుతాయంట, ప్రభు బిడ్డ కలుగు చేస్తారంట అని ఏ తల్లిలో ఏ మహానుభావుడో చెప్తే వచ్చాం. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది? ఇక మన జీవితాలతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఎవరు మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఎవరు మాట్లాడుతున్నాడు? కుమారుడా, నీవు వచ్చింది మంచిదే, కుమార్తెను వచ్చింది మంచిదే, కానీ అసలు విషయాలు చెప్తా విను. నీ కష్టాలు పోగొట్టే మాట వాస్తవం పోగొడతాను, మీ బాధలు పోగొడతాను, మీకు మేలు చేస్తాను, కానీ అసలు చేస్తే ముందు ఆయన మాట్లాడుతున్నాడు. ఏమి చెప్తున్నాడు? నీ జీవితం గురించి చెప్తాను విను. నువ్వు మనిషిగా ఎలా వచ్చావో చెప్తాను విను. మనిషిగా నేను ఎవరు పుట్టించారో చెప్తాను విను. నువ్వు బ్రతకాని కోసం వనలని ఎవరు సమకూర్చారో చెప్తాను విను అంటూ ఇక ఇద్దరు ఎక్కడికో చెప్తున్నాడు. ఇక్కడ నీవు పాపములో ఉన్నావు అని ఎక్కడ తీసుకొచ్చేట. నీవు పాపంలో ఉన్నావు, మనిషి జన్మంతా కూడా పాపమైపోయి ఉన్నది అని మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. అలా అర్థమైపోయాయి కదండి మన బాప్తిజం పొందింది. అలా అర్థమైన తర్వాత మనం ఏం చేశాము? అయ్యా, నా పాపాలు పోగొట్టుకోవాలని ఏం చేయాలయ్యా అని అడిగాం. అడిగినప్పుడు ప్రభువు ఏం చెప్పారు? మీరు బాప్తిజం పొందండి అన్నాడు. ఇక్కడ నీటిలో మునగండి అంటున్నాడు. నీటిలో ఇంత పాపాలు పోతాయా చెప్పండి? ఇప్పుడు హిందువులు కూడా అది చెప్తున్నాను కదండి. నీ పాపం అంటే నీ పాపాలను పోవాలి. ఎక్కడ పోవాలంట? కాశీకి పో, గంగకు పో, ఎక్కడ మునగండి పాపాలు పోతాయి అన్నారు. ఇక్కడ కూడా నీటిలో మునగమనే అన్నట్టుగానే ఉంది. అయితే ఇక్కడ నీటిలో మునగడానికి అక్కడ నీటిలో కూడా తేడా ఉంది. ఎందుకంటే ఇక్కడ దేవుడు యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? నీవు పాపం నీకు అర్థమైనప్పుడు, నీలో పాపం ఉందని నీకు తెలిసినప్పుడు నేను మాట్లాడడం నీకు అర్థమైపోయింది కదా. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు అని దేవుడు యొక్క వాక్యం వినబడుతున్నప్పుడు మనకేమర్థం అవుతుంది? దేవుడు పరిశుద్ధుడు అన్నప్పుడు మనకేమర్థం అవుతుంది? దేవుడు పరిశుద్ధుడు అయితే నేనెవరిని? నేను పాపిని కదా. దేవుడి వాడు యథార్థమైన మాటలు ఉంటే నా దగ్గర యథార్థ మాటలు లేవు కదా. దేవుడు నీతిమంతుడు అయితే నేను నీతిగా లేను కదా అని ఆయన అన్నప్పుడల్లా, ఆయన పొగినప్పుడల్లా మనకు తగ్గుతున్న మాట. బంతిని గోడకేసి కొడితే అది వచ్చి మనకు తగిలి నీతిగా, మనకు తగిలి మన హృదయం ఏమండి? నీవు పాపివి, నువ్వు నీ నోట యథార్థత లేదు, నీ నోట నీతి లేదు, నీ కళ్ళు యథార్థత చూడట్లేదు అని అనేక రీతులుగా ఆ వాక్యం ద్వారా మనం గర్తించబడి హెచ్చరించబడి మనం ఏం చేశాము? బాప్తిజము తీసుకున్నాం. బాప్తిజం ఎలా తీసుకున్నాం? మనం తీసుకుంది వారు పాపమును ఒప్పుకొనుచు యోర్దాను నదిలో బాప్తిజం తీసుకున్నారని చెప్పి మనకు సూత్రం రాయబడింది. అవునండి. అంటే నీటిలో మునగాలి. దానికి అర్థం ఏం చెప్పాడంటే, ప్రభు నీవు పాప జీవితం చచ్చిపోవాలి. ఇంతవరకు నువ్వు తెలిసి కానీ తెలియక కానీ నువ్వు అబద్ధాలాడో, బూతులాడో, మోసం చేసో, అబద్ధుల కార్యాలు జరిగించో, నీ యొక్క దేహం అంతా, నీ హృదయం అంతా, నీ మనసు అంతా పాపం చేసుకున్నావు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ పాపను ఒప్పుకొని నీ పాప నుంచి చచ్చిపోవాలి. నువ్వు చనిపోయిన తర్వాత మన నూతన జీవనం రావాలన్నమాట. అప్పుడు మనం ఏం చేసామండి? నేను కూడా అంతే చేశాను, మీరు అంతే చేశారు. ఒప్పుకొని ప్రభువా నేను పాపినయ్యా, నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు నీతిమంతుడు, నేను పాపిని, నేను పాపాలు ఉన్నటువంటి బలహీనుడనయ్యా, బలహీనురాను అని ఒప్పుకొని ఆ నీటి దగ్గర పోయి ఆ పరిశుద్ధాత్మను వేడుకొని క్షమాపణ వేడుకొని తప్పులు ఒప్పుకొని, అయ్యా నా పాప జీవితంలో నేను చచ్చిపోతున్నానని చెప్పేసి ఆ నీటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పారుతున్న నీటిలో బాగా నిండు మనం మునగలిగిన నీటిలో ఏం చేసాము?
మనం నేను పాప జీవితం పాత వ్యక్తి చచ్చిపోతున్నాను అని చెప్పేసి నీటిలో మునిగాం. అంతే కదండి? అంతే చేసింది. అంటే మనం దేవుని ఎదురు ఒప్పుకున్నాము, సంఘం ఎదురు ఒప్పుకున్నాము. నేను ఇక పాత జీవితంలో నేను ఉన్నానయ్యా, అబద్ధాలు ఆడను, బూతులు ఆడను, మోసక్రియ చేయను, కపటం ఉంచుకోను, మోసం ఉంచుకోను అని యథార్థంగా ఒప్పుకొని దేవుని ఎదుట, పరలోకంలో దేవుని ఎదుట, మన సంఘం ఎదుట అక్కడ మన పాత జీవితాన్ని ఏం చేశాము? ఆ నీటిలో పంచిపెట్టేశాము. తర్వాత ఏం చేశాము? నీటిలో ముంచిన ఒక గంట తర్వాత మళ్ళా పైకి లేపాం. అవునండి? నీటిలో మునిగి చెప్పుతారండి, వెంటనే వేయించాం, గంట వచ్చలేదు. అంటే అదేంటిది? 10 నిమిషాల్లో పైకి పోవటమే. అది అసలే జీవితం అవుద్ది. అది జ్ఞాపకం చేస్తున్నారు. అయితే తిరిగి లేచాము. ప్రభు చెప్పింది అదే, ఒకడు నీటి మూలంగా జన్మిస్తే కానీ అన్నాడు. ఎందుకంటే నీ పాత జీవితము, నీ పాప జీవితం చచ్చిపోవాలి. అది అంటే మామూలు చనిపోయిన వ్యక్తినేమో భూమిలో పెడతారు. ఈ జీవితం ఏంటి? నీటిలో మునిగి కనపడకుండా పోవాలి. అది పాత జీవితం అయిపోయింది. మన తిరిగి లేచాడు. ఇప్పుడు ఏది? నూతన జీవము, నీటి మూలము జన్మించుట. అంటే ఏంటి? అయ్యా, ఇక నుండి నేను నీ బిడ్డని, నీ మాటలే మాట్లాడతా, నీ పాటలే పాడతా, నీ బిడ్డతో స్నేహం చేస్తా, నీవు ఉన్నట్టు నేను ఉంటా, నీతి యథార్థత ఇవన్నీ కలిగి నీ బిడ్డగా ఉంటానని ఎప్పుడైతే ఆ నీటిలో మునిగిన తర్వాత, తిరిగి వారిని లేపిన తర్వాత, వారి తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు ఈ నీటి ద్వారా ఈ రక్షించబడిన వ్యక్తి ఏమండి? నీటిలో అదే ఏమైనా అక్కడ ఒక నీటి మూలంగా జన్మించిన వ్యక్తి ఎప్పుడైతే దైవ సేవకులు మళ్ళా అతను తల మీద చేపట్టి ప్రార్థన చేస్తున్నారో అప్పుడు పరిశుద్ధాత్మ జన్మ మనకు వస్తుంది. అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇదేమో మనుషులు ఇచ్చేది, నీటిలో ముంచి వాళ్ళ బాక్సు ఇచ్చి పాత జీవితాన్ని పాతి పెట్టేదేమో ఆ దైవ సేవ చేసేది. తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మ నింపుదలతో, పరిశుద్ధాత్మ అభిషేకంతో, పరిశుద్ధాత్మ బాక్స్ ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ ఇస్తారు. అది చెప్తున్నాడు నింపోదేవుకి. అర్థమవుతుందండి? జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే అంత తర్వాత ఏమన్నాడు ఇక్కడ కదా, ఒకడు నీటి మూలంగా ఆ పాత జీవితం చనిపోయి మళ్ళా ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ నువ్వు జన్మించవలసిందే. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. జన్మించింది ఏముందంట అక్కడ? జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు. అలా జన్మించకపోతే పరలోక రాజ్యం ప్రవేశం లేదు. ఇది లోకానికి కూడా తెలుసండి. బాప్తిజం మనకే కాదు, ఎవరికి తెలుసు? లోకస్తులు కూడా తెలుసు. అందుకే ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఏం చెప్తుంటారు వాళ్ళు? అమ్మాయి అబ్బాయి చర్చికి వెళ్ళావు కానీ వాళ్ళు బాప్తిజం అది అంటారు, మళ్ళా అది పుచ్చుకున్నావు, అందులో దిగావు ముందు హెచ్చరిక చేస్తారు. చూసారా? వాళ్ళకి తెలుసు బాప్తిజం అంటే. జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు ఈరోజు చెప్తున్నా అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి, అది ప్రశ్న. తర్వాత ఎలా పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ ఎలా పొందుకోవాలి ప్రభు చెప్పారు ఇక్కడ. మనిషి చెప్పిన వాళ్ళు కాదు, సాక్షాత్ దేవదేవుడే ఈ లోకానికి మనిషికి వచ్చిన ప్రభువే చెప్తున్నారు ఇక్కడ. ఒకడు నీటి మూలముగా అనగా పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడి వాళ్ళ పాత జీవితాన్ని సృష్టి చెప్పి ఆ నీటిలో మునిగి వాళ్ళు చనిపోయి తిరిగి లేచి నా బిడ్డగా ఉండకపోతే, నా పరిశుద్ధాత్మని పొందకపోతే, నా బాప్తిజాన్ని తీసుకోకపోతే దేవుడి రాజ్యంలో అడుగు పెట్టలేదు. అర్థమైందండి? జ్ఞాపకం చేసుకున్నాను. ఇక్కడ బాప్తిజం పొందినటువంటి వారు ఎంతమంది ఉన్నారండి? బాప్తిజం పొందినటువంటి వారు 1 2 1 2 3 రోజులు అనుకుంటున్నాను. కనుక నలుగురా? ఇంకా ముందు ఎవరున్నారు? నువ్వు కూడా ఉన్నావుగా, ఇచ్చావు చెయ్యి. అక్కడ ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తానంటే నా మాట కాదు. ఇప్పుడు మనం భక్తి ఎందుకు చేస్తున్నామండి? మోక్షం ఉండడానికే కదా, దేవదేవత ఉండడానికే కదా. ఈ లోకం ఎక్కువ కాలం మనం ఉన్నాం కదా, ఏదో ఒక రోజు ఈ లోకయాత్ర ముగించుకొని వెళ్ళిపోతాం కదా, జ్ఞాపకం చేసుకున్నామండి. మరి ఇప్పుడు దేవదేవత ఉన్న ప్రభు చెప్పారు కదా, నీవు నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించిన తర్వాత నీకు పరలోక రాజ్యానికి ప్రవేశం దొరుకుతుందని చెప్పాడు. అందుకు మనము ఏం చేయాలి? పరిశుద్ధాత్మను పొందాలి.
పరిశుద్ధాత్మ పొందడానికి మొట్టమొదటి వ్యక్తి ఏంటిది? ఇది తర్వాత ఇది జరిగిన తర్వాత ఇంకేం జరిగిందంట? ఇలా బాప్సం పొందిన తర్వాత యేసుక్రీస్తు వారు కూడా మన మత్తయి సువార్తలో ఉంది, లూకా సువార్తలో కూడా రాయబడింది. సువార్తలో యేసుక్రీస్తు వారు మనిషి పుట్టిన తర్వాత మరి ఆయన ఏం పాపం చేయలేదు కదండి. పాపం చేయనప్పుడు ఆయన కూడా బాప్సం పొందాడండి. యోహాను దగ్గర వెళ్ళి బాప్సం పొందాడు కదా. బాప్సం పోయడానికి యోహాను ఏమన్నాడు? అయ్యా, నువ్వు లోకరక్షకుడివి, సృష్టికర్త దేవుడివి, మంచిగా జన్మించావు. మేమంటే పాపం చేసి మా పాప ఒక్క నీళ్ళలో మునిగి బాప్సం తీసుకుంటున్నాం. ఆ తర్వాత నువ్వే పరిశుద్ధాత్మ బాప్సం నువ్వు ఇస్తున్నావు. కానీ నీకు నేను బాప్సం ఇచ్చాడు శక్తి కలిగిన వాడనా అని యోహాను అన్నప్పుడు ప్రభువారు ఏమన్నారు? అక్కడ అన్నారు కదా, యోహాను మనిషి ప్రతివాడు కూడా బాప్తిస్మ కార్యక్రమం జరిగించవలసిందనయ్యా. నేను మనిషిగా పుట్టాను అంటే చెప్పలేదు, కానీ ఈ కార్యము ఇది నీతి కార్యము, ఇలా జరిగించవలసిందే, నువ్వు చేయడానికి ఉన్నావు, నాకు కూడా బాప్తిస్మం అని చెప్పేసి ఆడికి వెళ్ళి ఆ ప్రవహిస్తున్నటువంటి ఆ యోర్దాను నదిలో నిలబడినప్పుడు ఆ యోహాను యేసుక్రీస్తు వారికి బాప్తిస్మం ఇచ్చారు. హల్లెలూయా. యేసుక్రీస్తు మాదిరి చూపడానికి మనిషి పుట్టిన ప్రతి వ్యక్తి కూడా బాప్తిస్మం పొందాలి అన్న నిదర్శనంగా ప్రభువునే బాప్తిస్మం తీసుకున్నారండి. ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన నోట కపటం లేదు, పాపుల చేత ప్రత్యేకమైన వాడు ఆయన పరిశుద్ధుడు. ఆయన ఏం చేశాడు? ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయన బాప్తిస్మం తీసుకొని ఒడ్డుకు వచ్చిన తర్వాత వెంటనే ఏం జరిగింది? పరలోకము అది ఆకాశం తెరవబడింది, మేఘాలను పక్కకి వెళ్ళిపోతా ఉన్నాయి, రెపరెపలాడుతూ ఒక రెక్కలు కొట్టుకోవడం, ఒక పావురం రావడం, అక్కడ ఉన్న వారందరూ చూస్తున్నారు. ఏంటి పావురం అని చెప్పి వచ్చి ఏం చేసింది? యేసుక్రీస్తు మీద రాలింది. అందరూ చూస్తుండగానే ఆయన అంతే కూడా ఆయన మాయమైపోయినారు. అది పరిశుద్ధాత్మ అభిషేకము. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అది మనకైతే కనపడకపోవచ్చు. ఇలాంటి అనుభవం కొంతమంది బాప్తిస్మం పొందుతారండి. ఇక నేను బాప్తిస్మం ఇచ్చినప్పుడు నాకు 2-3 సాక్షి చెప్పారు. రమణ సాక్షి చెప్పింది, కళ్యాణి సాక్షి చెప్పింది, ఇంకెవరు చెప్పారు. ఒకరికేమో ఆవులు వచ్చినట్లుగా ఒకరు చూపించారు, ఒక అగ్గిని దిగి వచ్చినట్టుగా ఒకరు సాక్షి చెప్పారు. అది అందరికంటే కనపడదండి, ఆ బిడ్డకి కనపడింది. ఇది వాస్తవం జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ నింపుదల ప్రతి వ్యక్తికి కావాలి, జ్ఞాపకం చేసుకున్నాం. దీనికి అనుబంధంగా ఒక మాట కూడా జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధాత్మ అర్థమైంది కదా. మనం పరిశుద్ధాత్మను ఎలా పొందుకుంటాము? నీటి మూలముగా బాప్తిస్మం పొందిన తర్వాత ఆత్మ బాప్తిస్మం మనకి పరిశుద్ధాత్మ దేవుడే మనకి అనుగ్రహిస్తారు, ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనకి ఏం జరిగింది? చదవండి 12:2 రోమపత్రిక చదవండి ఒకసారి. 12:2 రోమపత్రిక చదవండి ఒకసారి. రోమపత్రిక 12:2 12:2. ఒక్కొక్క నిమిషం ఉండు. దీనికి ముందుగా తీతు పత్రిక 3:5 చదవండి ఒకసారి. ఇది ఇక్కడ ఉంచుకోండి, మళ్ళీ వస్తాం ఇక్కడికి. తీతు పత్రిక 3:5 చదవండి. అక్కడ సరే ఇక్కడికి వద్దాం. 3:5 తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి మనం చేసిన క్రియల మూలముగా కాక, ఇక్కడ చూడండి, ఈ యొక్క పరిశుద్ధాత్మ పొందుకోవడం ఎందుకు, దాని వల్ల మన ప్రయోజనం ఏమిటి నేర్చుకుంటున్నామండి. ఇక్కడ మనం బాప్తిస్మం ఎలా పొందాలో, అది పరిశుద్ధం ఎలా పొందాలో చూసాము. పొందిన తర్వాత ఇక్కడ ఏం చెప్తుంది? ఇక్కడ మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పులనే, చూడండి, పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారా రక్షించను. అంటే ఇప్పుడు మన బాప్తిస్మం పొందంగానే ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ నూతన స్వభావం అంట. దానికి ఇక్కడ భక్తులు ఏమనంటే, అది నువ్వు చేసిన గొప్ప ఘనకార్యం కాదయ్యా, అది నీ శక్తి కాదు, నీ తెలివి కాదు, నువ్వేదో లోకంలో ఏదో మేలు చేసి పుణ్యకార్యం దానం చేసినందుకు నీకు వచ్చింది కాదు కానీ అని అంటే అక్కడ ఏమన్నాడు? అక్కడ మనము నీతిని అనుసరించి చేసే క్రియల వలన రాలేదది. ఏంటి? పరిశుద్ధాత్మ బాప్తిస్మము రాలేదు, కేవలము దేవుని కృప ద్వారానే వచ్చింది అని చెప్తున్నాడు. అక్కడ
మన పాపాలు అర్థమైపోయి ఒప్పుకున్న తర్వాత నోటితో ఒప్పుకున్నా అంటే మనం ఖర్చు పెట్టలా, ఏమండి మనం త్యాగం చేయలా. కానీ ఎప్పుడైతే మనం నోటితో ఒప్పుకున్నామో, ఇప్పుడు మన బిడ్డ తప్పు చేస్తారండి, తప్పు చేసి ఒక బిడ్డ ఏం చేసి ఒప్పుకుంటాడు, అమ్మా నేను తప్పు చేశానమ్మా, డాడీ తప్పు చేశాను. ఇప్పుడు చేసినప్పుడు వాడు ఎంత పెద్ద తప్పు చేసినా ఆ తల్లి ఏం చేస్తారు వాడు ఏదో ఘనకారం చేశాడు కాదు, కానీ ఆ నోటితో నేను తప్పు చేశాను ఒప్పుకున్నందువలన సరే నువ్వు శిక్షించను, నేను దండించను, ఇంత నష్టమైన నష్టం నేనే కడతాను, కానీ నువ్వు చేయబాక అంటారు. అవునా కాదా? అంటే ఏంటిది? తల్లిదండ్రులు ఏముంది అక్కడ? కృప చూపిస్తారు బిడ్డ మీద. వాడు ఎంత నష్టం కలిగి చేస్తారు, ఏదో యాక్సిడెంట్ చేస్తారు, బొడ్డు బాధపడతారు, మరి కేసు కోర్టు కేసు రకరకాల అయితే అయినా తప్పు చేసిన బిడ్డలు ఒప్పుకుని తల్లి ఏం చేస్తారు? వాడు చేసే ఘనకార్యం పెట్టి కాదు, కానీ వాడు ఒప్పుకున్న దాన్ని బట్టి తల్లిదండ్రులు ఎలాగైతే ఆ ఖర్చు భరించడానికి, ఆ శ్రమను భరించడానికి ఇష్టపడతారో అదే రీతిగా ప్రభు కూడా మన నోటితో ఒప్పుకున్నందువలన అయ్యా నువ్వు పాపినయ్యా, తెలియక మాట్లాడానయ్యా, తెలుసుకొని చేశానయ్యా అని ఒప్పుకున్నందువలన కేవలం తన కనికరం చొప్పున మనకేం చేశాడంట? పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మనం ఏం చేశాడు? పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి నూతన స్వభావాన్ని మనకి మంచి కుమారుడా, ఇవి నీకు నూతన స్వభావం చేస్తాను. నువ్వు ఒప్పుకున్నావుగా, ఆత్మీయ వద్దంటున్నావుగా, నువ్వు క్షమాపణ వేడుకున్నావుగా, నీకేం చేస్తాను? నూతన స్వభావం ఇచ్చేస్తాను. ఇక నూతనమైన బిడ్డగా నూతనత్వం ఉన్నాడు. ఇక అబద్ధాలు ఆడకు, గుర్తులు ఆడకు. ఎదురువారు బాగుంటే కళ్ళలో నిప్పులు పోసుకో, ఎదురువారు బాగుంటే సంతోషించు అని మనకు అనేకమైన విషయాలు మనం బోధించి నూతన స్వభావంతో నువ్వు నడువయ్యా. ఇప్పుడు నా దగ్గర ఏ తీర్మానం చేసుకుంటున్నావో, ఏది ప్రమాణం చేసుకుంటున్నావో ఆ రీతిగా నడవమని నూతన స్వభావాన్ని మనకి అనుగ్రహించాడు. అందుకేనండి ఇప్పుడు బాప్తిసం పొందినటువంటి బిడ్డలు కూతురు ఆడుతున్నారా? చెప్పండి. నూతన స్వభావం వచ్చిందా రాలేదా? వచ్చింది. కానీ ఏదైనా కానీ మార్పు అయితే మాత్రం వచ్చింది మార్పు. నూతన స్వభావం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎలాగో మనం చేసినటువంటి కార్యాలు బట్టి కాదు, కానీ కేవలము తన కనికరమే, కేవలం కనికరం చొప్పున మనకి ఇచ్చాడు. జ్ఞాపకం చేసుకున్నాను. అదేంటి? మనం బాక్స్ తీసుకున్నాం కదా, వచ్చింది. మరి నూతన స్వభావం కలుగ చేయడం ద్వారా మనకి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు నీటి బాక్స్ పొందాము, పరిశుద్ధాత్మను మనకు మాకు ఇచ్చేశాడు, అగ్ని బాక్స్ మనకి ఇచ్చేశాడు. ఇప్పుడు మనకి ఏం చేశాడు? నోత్సవం ఇచ్చేశాడు. ఇప్పుడు నోత్సవంలో మనం ఏం చేయాలి? నడవాలా, మానుకోవాలా? ఎప్పుడైనా నడవాలి. కనీసం బాక్స్ తీసుకున్న తర్వాత కనీసం 2-3 వారాలు గట్టిగా మనం అదా మరి ఎలా నడవాలి? జీవిత కాలం అంతా ప్రభు మీరు వచ్చేంత వరకు కూడా ఈ నూతన స్వభావం నడవాలి. దానికి ఉదాహరణ నేనే. నిజమండి, నేను చాలా చెప్పుకోలేను కానీ చాలా పోయికురుండి, అల్లరి నోట మంచి మాట కూడా వచ్చేది. దేవుడు ఎంతగా మార్చాడంటే అది నేను చెప్పలేను. నూతన స్వభావాన్ని అనుగ్రహించాడు. ఎలాగో తన కనికరం చొప్పున అంటే జ్ఞాపకం చేసుకున్నాం. అంటే నూతన స్వభావం కలుగు చేస్తే ఇప్పుడు మనం ఎలా నడవాలి? ఇప్పుడు తీయండి. అక్కడ ఇందాక చెప్పాను, ఏం చెప్పాను దాకా? బాబా 12 చదవండి. అద్దుగో నూతన స్వభావంతో నడవాలంటే ఏం చేయాలంటే మనము ఈ లోక మర్యాదను అనుసరింపక అద్దుగో చెప్తున్నాడు. నూతన స్వభావం అనుగ్రహించిన మన వలన ఇప్పుడు మనం ఎలా నడవాలంట ఇక్కడ చెప్తున్నాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు. ఇక మనము నూతన స్వభావం దేవుడు ఇచ్చిన తర్వాత, నూతన వ్యక్తిగా మార్చబడిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయకూడదు? ఈ లోక మర్యాద అనుసరిపోయి. లోకల మర్యాద ఉందా? లోకల్ ఎన్ని మర్యాదలు ఉన్నాయండి? ఇక్కడ నేను చెబుతానండి. లక్ష్మి వాళ్ళ మేనంతా కొడుకు మొన్న చనిపోయాడు. మొన్న ఈ మధ్య 10 రోజులు 15 అయిందా? అంతకుముందు ఆదివారం 15 రోజుల్లో 14 అయింది. చనిపోయాడు. అయిపోతే
వెళ్ళండి. మరి కార్యక్రమం అంతా అయిపోయింది. నిన్న దినం ఆడ గుంటూరు ద్వారంలో కాదు గుజ్జనగూడలో. అయితే వాళ్ళంతా ఇద్దరు కొడుకు చచ్చిపోయారు. ఇక వాళ్ళకి అతనికి కుదరదు కదా, అది మామూలే కదా, ఇంకా లేదు. ఇంకా ఫోన్ చేసింది అమ్మా లక్ష్మి, మరి మేనవాళ్ళు కదా, అన్నయ్య కూతురు కదా, ఫోన్ చేసి అమ్మా మీరు రాండి అమ్మా, దగ్గర రాండి అమ్మ అంటే, అత్త మేము రాకూడదు లేదా, అది మీ పాల్గొన్నారు ఏడుస్తుంది ఏమని, అమ్మా నాకు ఎవరున్నారమ్మా, నా ఇద్దరు కొడుకు తెచ్చిపోయారమ్మా, వాళ్ళకి ఏంటంటే పడదు, నువ్వు నా ముందు వివేకమ్మా, నువ్వు మీ తమ్ముడు రండి అమ్మా అని ఏడుతో ఫోన్ చేసింది. ఇక తప్పక మేము ముగ్గురు వెళ్ళాం. వాళ్ళ తమ్ముడు, నేను, ఆ ముగ్గురు వెళ్ళాం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మాకు మర్యాదలు. ఏ మర్యాదలు? అక్కడ ఆమె సరికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత తెల్ల బట్టలు కట్టారు, కూర్చోబెట్టారు, లోపల తీసుకొచ్చారు. మొట్టమొదటి పుట్టింటోడు చూడాలంట అమ్మాకు అని చెప్పేసి ఆ లోపల కూర్చోబెట్టి పుట్టింటోడు పోవాలి, పుట్టింటోడు చూడాలని కూర్చున్నారు అక్కడ. ఇక మేము ఒక అర్ధ గంట అయింది అప్పటికి. సరే ఏమనుకున్నాము, వెళ్ళిపోదాం అని చెప్పేసి మరి అమ్మని పలకరిద్దాం అనుకున్నాం. కానీ మీరు ఎట్టపోతే మీరు బాగుడు, మీరు చూడకూడదు అన్నారు వాళ్ళు. మేము అదే చెప్పాం, మాకు అట్లాంటి ఏమీ లేవు, మాకు అలాంటి ఏమి లేవు. మళ్ళా బస్సు వేశారు, ఆమె లోపల కూర్చోబెట్టారు, తలిపేశారు, తలుచుకుపోయాం. పోయిన ఆమె కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాం. మనం ఆమె పేరు లక్ష్మి అమ్మాయి పేరు వాళ్ళకి ఇచ్చాం. అమ్మా మాకు అలాంటి ఏమి లేవు, నేను పరమించుకోవాలని వచ్చాము, మీరు అవును పరిస్థితి అని చెప్పేసి కొన్ని మాటలు చెప్పొచ్చాం. అందులో ఆశ్చర్యంగా చూస్తాం మమ్మల్ని. మొట్టమొదటి వాళ్ళు చూడాలని ఇక్కడ ఆచారాలు ఏమి ఉన్నాయి, మర్యాదలు ఉన్నాయి. తర్వాత అక్కడ ఏదో మధ్యలో ఏదో పోతున్నారు. తర్వాత ఉప్పు తినాలంట, ఉప్పు వేసుకొని తిన్నారు. ఇక్కడ ఉప్పు తిన్నారు అన్నారు. ఇక్కడ అది బెల్లము ఉప్పు, ఒకళ్ళు బెల్లం అంటారు, ఉప్పు అంటారు, ఉప్పు చదువుకున్నారు. ఇక్కడ మాకు అలాంటి ఏమి లేవని పైకి కింద చూస్తున్నాం మమ్మల్ని, వీళ్ళెవరా అని. మేము ప్రార్థనకి వెళ్తాము, మేము పాస్తున్నాము, మాకు చర్చి ఉంది, మేము అక్కడ పాటిస్తాము. ఓ అయ్యా అది ఊరు అంటే అందు వీళ్ళ మాత్రమే ఏదో చూస్తున్నాడు వాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుని ఎందుకు ఈ మాట చెప్తున్నావంటే లోపల మర్యాదలు ఉన్నాయి, మన సంబంధం లేని వాటితో మన నూతన బిడ్డలము. ఏ దేవుడే చెప్పాడు, ఏ కీడుకి రానిదన్నాడు. అదే నిజంగా వాళ్ళ ముఖం చూస్తారా ఎవరైనా? చూడరు. ఎంత భయము, ఎంత కీడు అంటారు. మనకు అలాంటి ఏం లేవు. ఎందుకు? మన దేవుడే తోడుకున్నాడు. ఆ అమ్మాయి అక్కడ చెప్పి నాకు మాట చెప్పి ప్రార్థన చేసి వచ్చా. ప్రార్థన చేశాం, ప్రభు అమ్మ లక్ష్మి ప్రార్థన చేస్తా చేయమంటామంటే చేయన ప్రభు ఇది ఒక పత్రం కోల్పోయింది అయ్యా, ఈ బిడ్డను కరుణించు, కాపాడు, సహాయం తెచ్చి నువ్వు తోడుగా ఉండయ్యా, భర్త లేని ఈ బిడ్డ కన్నికలు ఉండయ్యా అని కొద్ది మాటలు ప్రార్థనలోనే చెప్పి ప్రార్థన చేయించు. దేవుని మహిమ కలుగును గాక. అదే చెప్పండి. అందుకే ఇక్కడ దేవుని పాట సెలవిస్తుంది. ఎందుకు మన పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే, నూతన స్వభావం మనకి రావాలంటే పరిశుద్ధాత్మ మనకు అవసరము. ఇలాంటి తట్టుకోవాలంటే పరిశుద్ధాత్మ శక్తి మనకు అవసరము. జ్ఞాపకం చేసుకుందామండి. ఈ లోక మర్యాదలో ఈ పని నేను చేయను, దీన్ని అంటుకోను, దీన్ని ముట్టుకోను అనాలంటే మనకేం కావాలండి? శక్తి కావాలి, బలం కావాలి. జ్ఞాపకం చేసుకున్నాను. మా అన్నయ్య ఒక ఆయన వచ్చాడు, వాడు బాప్సం పొందారు, వచ్చాడు. ఆయన వచ్చాడు చక్కగా పోయి హాయిగా ఆ డాబాయి వెళ్ళి తిని వచ్చాడు. ఆయన ఏంటి అబ్బాయి మీరు తినరా అన్నాడు. ఆయన నేను తినమన్నా. ఎందుకని అన్నాడు. ఆయన బాప్సం పొందిన ఆయనే, ప్రభు నమ్ముకున్న వాళ్ళే. ఎందుకని? దేవుని పాటించాల్సింది అపవిత్ర మీరు ముట్టకండి, ఈ లోక సంబంధం వాటికి పాల్గొనకండి అంటే నడుస్తుందా? అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ మీరు లోక మర్యాదను అనుసరింపక ఏం చేయాలంట? ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది దేవుని చిత్తం మీద పరీక్షించండి. ఏది ఉత్తమమైంది? ఇప్పుడు ఆ అమ్మాయి ముఖం చూసి ఏమండి భయపడుతూ ఆ అమ్మాయిని ఏదో అనుకుంటూ నువ్వు బయటికి రాబాక, అక్కడ పోయి ఏం చెప్పారు, పోయి చూడాలి, అమ్మో నువ్వు గమ్ముకు బయటకు పోతావు, రాబాక, ఎవరు కంటపడబాక అని చెప్పిపోతున్నారు వాళ్ళు అక్కడ. ఇప్పుడు ఎట్లుంటుంది ఆ అమ్మాయికి? ఆ అమ్మాయి వాళ్ళ దగ్గర మాట్లాడుతుంది, నేను చేసినట్టుంది. ఆలోచించండి, గొప్ప కాదు. ప్రభు మనకి ఏం నేర్పించాడు? ఆ బిడ్డను ఆదరించమని దేవుని మనసులో ప్రేరేపిస్తున్నాడు. ఆ అమ్మాయి ప్రార్థన చెయ్యి, ఆ అమ్మాయికి ఆదరణ కావాలని చెప్పేసి అడుగు అని దేవుడిని ప్రేరేపించండి. నేను ఆ మాట చెప్పాను. అమ్మా
దేవుడికి తోడుకుంటాడమ్మా, దేవుడికి సహాయం చేస్తాడమ్మా అని చెప్పేసి నీ ప్రయత్నం దేవుడు తోడుకుంటాడమ్మని చెప్పి మేము చెప్పొచ్చాము. వాళ్ళేమో మీరు బయటికి రాబాక, ఎవరు చూడబాక, నువ్వు అట్లా అనకూడదు వాళ్ళు చెప్తున్నాడు. ఎవరు అర్థం కలుగుతారు. అందుకే ఎందుకు ఈ మాట చెప్పుకున్నామంటే జ్ఞాపకం చేసుకున్నామండి. ఇక్కడ ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత అక్కడ ఏమంటున్నాడు? నూతన స్వభావాన్ని మీకు ఆయన అనుగ్రహిస్తాడు. నూతన వ్యక్తులుగా ఇప్పుడు చూడండి, ఎక్కడ దాకా ఎందుకండి, ఇప్పుడు నేను యేసుప్రభు బిడ్డను అని చెప్పడానికి మనకు ధైర్యం కావాలా? అవసరం లేదా? చెప్పండి. నువ్వు అన్నిలో పోయి మీరు ఎందుకు చేయరు, మీరు ఎందుకు ముట్టుకోరు, ఇవన్నీ మీరు ఎందుకు అంటుకోరు అడుగుతారు వాళ్ళు. అడిగినప్పుడు అయ్యా నేను ప్రభు బిడ్డను, నేను చేయను చేయకూడదు అని చెప్పాలని ధైర్యం సరిపోద్దా? చెప్పండి, ధైర్యం సరిపోద్దా? చాలా పరిశుద్ధాత్మ ఉంటే ఆ మాట వ్యక్తికి చెప్పగలం. నేను ప్రభు నమ్ముకున్నాను, నేను చేయరా? మరి మమ్మల్ని తినమంటారుగా, మమ్మల్ని పెడతారుగా, మమ్మల్ని రమ్మంటారుగా అని ఒక ప్రశ్న వేస్తారు. అప్పుడు మనం ఏం చెప్తాం? సరే ఈసారి మేము పిలవని అంటామా? మరి ఏమన్నా మనం ఒక శక్తి చెప్పాలి, అయ్యా మేము సృష్టికర్త అయిన దేవుడు నమ్మాము, ఆయన సృష్టికర్త మంచిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మేము ఆయన చెప్పినట్టు పద్ధతులు మాకు కొన్ని ఉన్నాయి, దాని ప్రకారం నడవాల్సిందే అని మనం గట్టిగా చెప్పగలం. ఎక్కడా కనుకండి, మన ఇంటికి పొద్దుగా వస్తారు కదా, ఇంతకుముందు మనం హిందువులమే కదా, ఇప్పుడు హిందువులు మా కన్వర్ట్ అయ్యాం కానీ వ్యాప్తం చేసుకున్నాం. మన ఇంటికి పొద్దుగా వస్తాడు, మనకి అది చేయండి ఇది చేయండి అక్కడ ఇప్పుడు చెప్పి నేర్పి పంతులు గారేగా. ఆ చెప్పే పంతులు గారు మనకి తింటాడా, మనకి దాగుతాడా, మన మంత్రాలను కూర్చుంటాడా? చెప్పండి. మంత్రాలు బాధ్యతలు చదువుతాడా? కాడుగా. ఎందుకని? మరి ఆయన హిందువే, మన హిందువులమేగా, ఆయన చెప్పాడు మనం నడుస్తుంది. మరి మనకి ఎందుకు తినడు, ఎందుకు త్రాగడు, ఎందుకు తీసుకోడు ఆయన? ఎందుకని అంటే ఆయన ఒక ప్రత్యేకత కనబరుచుకున్నాడు. హిందువులో ఉన్నటువంటి ఆయన, హిందువులో ఉన్నటువంటి ఆయన ఒక ప్రత్యేకత కనబరుచుకుని ఎవరు అంటుకోకుండా, ఎవరు తాకుండా, మనతో స్నేహం చేయకుండా, మన ఏది ముట్టుకోకుండా ప్రత్యేకంగా ఉంటున్నాడే. మన సృష్టికర్త మనము ఎలా ఉండాలి? ఒక ప్రత్యేకత మనకు అవసరం లేదా? జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకసారి అంట ఆ లక్ష్మి జరిగింది, వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళింది. ఏ సందర్భంగా? సుశీల చనిపోయినప్పుడా? వాళ్ళ చెల్లి చనిపోయింది కదా, క్యాన్సర్ వచ్చి సంవత్సరం కాకపోతే ఆడ పోయిన తర్వాత బ్రాహ్మణ డిస్కవరీ చేస్తానంట. చేస్తుంటే ఆయన అది పెట్టుకొని ఇది పెట్టుకొని తోపుతుంది అంటే వాళ్ళు పెడుతుంది తీసుకోవట్లేదంట. తీసుకుంటే వాళ్ళ అమ్మ బాధపడుతుందంట. ఇదేనండి పిల్లతో బాధ. వాళ్ళు పోయి మతంలో కలిసారు, ఏది తీసుకోరు, ఏది పట్టించుకోరు, మరి ఏమంటుకోరు అని చెబుతున్నారు. కంప్లైంట్ చేస్తున్నట్ట ఆయనకి, ఆ వ్యాపారం ఆయనకి చేస్తున్నట్ట. అప్పుడు ఒక మాట అన్నాడంట, అమ్మ వాళ్ళకి కొన్ని నిబంధనలు ఉంటాయి, వాళ్ళకి రంగంలో కొన్ని నిబంధనలు ఉంటాయి, అవి వాళ్ళు పాటించాల్సిందేనమ్మా, వాళ్ళు బలవంతం చేయొద్దన్నాడు. బ్రాహ్మణ అని చెప్పాడు. హల్లెలూయా. చూశారండి, వాళ్ళకి తెలుసు మనకి నిబంధనలు ఉన్నాయి, మనం పాటించకూడదు ఉన్నాయి. అందుకే దేవుడి వాక్యం ఏం జరుగుతుంది? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు. జ్ఞాపకం చేసుకున్నామండి. ఇది నూతన స్వభావం ద్వారా, నూతన శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే మనం ప్రత్యేక బిడ్డగా నిలబడగలుగుతాం. లేకపోతే మనం నిలబడలేము. లేకపోతే వాళ్ళలో మనం మొహమాటకు ఏమవుతాము? వాళ్ళతో మనం కలిసిపోతాం. ఇక్కడ మొహమాట కదా మనకు అడ్డొచ్చేది. తినకపోతే వాళ్ళు బాధపడతారేమో, తీసుకోకపోతే బాధపడతారేమో అని చెప్పి మొత్తంలో తీసుకుని ఏం చేస్తాం? తగ్గమాట అక్కడ తయారైపోయి వాళ్ళలో ఏమైపోతాం. అవును, మర్యాద కూడా జరిగేది అదే కదా, జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుని వాక్యం సెలవుతుంది, ఉత్తమమైనదేదో, అనుకూలమైనదేదో, సంపూర్ణమేదో, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు మారి నూతన మొత్తం వలన రూపాంతర అనువులో మీరు రండి. మీరు రూపాంతర అనువులో మీరున్నారు. రూపాంతరం అంటే ఏంటిది? మనం మనుషులుగానే ఉన్నాం కానీ యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నారండి. ఈ లోకంలో ఉన్నారు యేసుక్రీస్తు వారు. ఏ కార్యక్రమం పాల్గొన్నారు ఆయన? ఏమండి, వాళ్ళు తిడతా ఉంటే ఆయన కూడా తిట్టాడా లేదా? వాళ్ళు రాళ్ళు తీసుకుంటే ఏదో ఏదో కలక తీసుకున్నా లేదా? తీసుకున్నా. వాళ్ళు తిడతా ఉంటే తల వంచాడు,
రాళ్ళు తీసుకొని తల వంచాడు. రూపాంతరం అంటే అదేనండి. ఒక ప్రత్యేకత. మీ మాటలు నేను మాట కలపను, మీరు రాళ్ళు తీసుకొని నేను తీసుకోను అంటే యేసు తీసుకొని రాళ్ళు తీసుకొని చేత కదా, తిట్టడం చేత కదా, తిట్టడం చేత కదా తీసుకునేవారికి ఏమండి చేత కదా. ఆయన మాటలు లేవు కదా కదా, ఆయన మాట మన మాటలే కదా పాత గొప్పలో ఆయన లేవు కదా. పరిశుద్ధాలు ఇచ్చాడు ఎవరన్నా జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే కాబట్టి ఎందుకు మన పరిశుద్ధాత్మ పొందాలంటే ఒక ప్రత్యేకమైన జీవితం మనకి దేవుడు అనుగ్రహించాడు. మన మనుషుల్లో అందరిలో ఉంటాము, కానీ వాళ్ళ మాట మనం మాట కలపకూడదు, వాళ్ళ ఆలోచన కలపకూడదు. అంటే వాళ్ళతో మాట్లాడకూడదా? మాట్లాడవచ్చు, పలకరించవచ్చు, వాళ్ళ యోగక్షేమం తెలుసుకోవచ్చు, వాళ్ళ కూడా ప్రార్థన చేయవచ్చు. కానీ అది అపవిత్రమైంది అంటే ఏం చేయకూడదు అక్కడ. దాన్ని మనం వాళ్ళు ఇప్పుడు మనుషులు చనిపోతే అంటూ అది అంటారు కదండి. అంటే ఏంటిదండి? అంటే ఏంటిది అసలు అక్కడ అర్థం ఉందా? అలా చెప్తారు అర్థమైన కంటెంట్. అది పలానా వ్యక్తి ఇలా జరిగింది అన్నదాకా తెలియదే, చెప్పకపోతే ఏమంటుందా? మరి చెప్తేనే కంటెంట్ ఉంది. ఇవన్నీ కూడా ఆచార సంబంధమైనవి, ఈ లోక సంబంధమైన విషయాలు. ఇవన్నీ కూడా మనుషులు కలుపుతారు. అందుకే వాటి మనం ఏం చేయకూడదు, భయపడకూడదు, అసలు వాటి మూసే మనం అనుకోకూడదు. ఏమైనా భయంకరంగా జ్ఞాపకం చేసుకున్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఎఫ్సీ పత్రిక 5:18 చదువుకుందామా? ఎఫ్సీ పత్రిక 5:18 చదవండి. కాబట్టి ఈ యొక్క మనం నూతన స్వభావ పరిశుద్ధాత్మ మనం పొందుకొని ఉంటే మనం ఏం చేస్తాము? నూతన స్వభావం మనకి వస్తుంది. నూతన స్వభావం వస్తే ఈ లోక మర్యాద మనం ఏం చేయము, అనుసరించము. దేవుడి చిత్తం మీద ఎరగడానికి మనం ఇష్టపడతాము. ఆయన చేయమని చేయడానికి మనం ఇష్టపడతాము. మనము ఒక రూపాంతర అనుభవంలో మనం నడుస్తాము. లోకం అంటూనే ఉంటుంది, అబ్బో వీళ్ళంతా ఎదురు మాత్రమే, అబ్బా వీళ్ళందరూ ఒక దారి ఏదో ఒక దారి అన్నారా లేదా? మనల్ని అన్నారు, అంటున్నారు కూడా, అనిపించుకుంటూనే ఉన్నా. అనుకోని మనకేమవుతుంది? ఎందుకు? ఇందాక ప్రభు ఏం చెప్పాడు ఇక్కడ? ఒక నీటి మూలం నాకు జన్మిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. ఆ ప్రవేశం కోసం మనకి ఈ నూతన అనుభవం మనకు కావాలి, ఒక ప్రత్యేకమైన జీవితం మనకు కావాలి. జ్ఞాపకం చేసుకుందామండి. అది లేకుండా ఒక ప్రత్యేకమైన జీవితం మనం జీవించకుండా, నూతన స్వభావం నడవకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము. జ్ఞాపకం చేసుకుందాం. ఈ ప్రార్థన ఎందుకు? ఏమండి? ఉపవాస ప్రార్థన ఎందుకు? నియామక పూటలు ఎందుకు? ఆదివారం ఆరాధన ఎందుకు? ప్రభు దగ్గర నేర్చుకోవడానికి, మన జీవితాలు సరి చేసుకోవడానికి, దేవుని బిడ్డలుగా మన బలంగా నడవడానికి అనుకోని లోక బిడ్డలు మంచిగా జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని మహిమ కలుగునుగాక. ఎఫ్సీ పత్రిక 5:18 ఎఫ్సీ 5:18 అండి. ఇదిగో చెప్తున్నాడు దేవుడు వాక్యం, మీరు మద్యముతో మత్తులై ఉన్నప్పుడే దుర్వ్యాపారం కలదు. ఏంతో మత్తులై ఉండకూడదంట. మద్యం ఏం చేస్తుంది? మత్తు కలిగించింది. దాన్ని ఏమంటున్నాడు? దేవుడు వాక్యం ఏమంటుంది? దుర్వ్యాపారం అంటున్నాడు ఇక్కడ అని అంటూ దాని జోలికి పోవాకండి. ఆయన దేవుని బిడ్డలు అంటే ఏమన్నాడు ఇక్కడ? అయితే ఆత్మ పూర్ణై ఉండండి, ఆత్మతో నింపబడి ఉండండి, ఆత్మతో నింపబడి ఉండండి. ఆత్మ నింపబడి ఉండటం అంటే అది బైబిల్ చదువుకోవటము, ప్రార్థన చేసుకుంటా, దేవుని బిడ్డ ఖర్చుకుంటా, దేవుని మాటలు మాట్లాడుకుంటా, పిల్లల్లో కూడా దేవుని పాటలు పెట్టుకుంటా, దేవుని ఆరాధన చేసుకుంటా, ఇవన్నీ కూడా ఆత్మ పూర్ణుల లక్షణాలు. అందుకే పిల్లలు ఏ పాట ఉండాలండి? దేవుని పాట ఉండాలి. దేవుని పాటలు పాడుతూ ఉంటే నీకు ఎంత శక్తి వస్తుందో నువ్వు చూస్తావు. ఇక లోకంలో పోయి లోక సభలో మాట్లాడడానికి మనకు ధైర్యం చాలా మాట్లాడలేవు. ఒకవేళ ఏమైనా మాట్లాడుతున్నా అక్కడ మనం నిలబడలేవు. పరిశుద్ధాత్మ లోపల ఏమంటాడు? వాళ్ళ ఇది తగిన స్థలం కాదయ్యా, నువ్వు వెళ్ళిపో, నా బిడ్డను వెళ్ళిపో. ఇది సంబంధం మన సంబంధించిన మాట కాదు, ఇది మన సంబంధించిన క్రియలు కాదు, మన సంబంధించిన పద్ధతులు కావు ఇవి అని చెప్పేసి
మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు, మనం ఏం పక్కకి కనిపిస్తా ఉంటాడు. అందుకే అన్యులతో మీరు అంటాడు కదా అక్కడ, మీరు అన్యులతో విజ్జోడుగా ఉండకండి అని ఒక చోట రాశాడు. అక్కడ లోకంతో ఎలా ఉండకూడదంట, చెట్టపడలు తినకూడదంట. అంటే ఏంటి, వాళ్ళు ఎక్కడ రమ్మని అక్కడికి వెళ్ళటము, ఏ చేయమని చేయడం జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే మేము ఏం చేస్తాం తెలుసా అండి, దేవుని బిడ్డ కాకుండా ఎవరైనా ఇట్లాంటి కార్యక్రమం జరిగినప్పుడు ఆ గిన్నెలని ప్లేట్ అని ఇస్తుంటారు కదా, అవి కూడా మేము తెచ్చుకోమండి. మనకు అది కుదరదు, మనకు వద్దాయి జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకో తెలుసా, అది కూడా తెలుసు శాపాలు అవుతుంది. అది ఒక చరిత్ర చెప్తాం, ఏం చెప్తారు జ్ఞాపకం చేసుకున్నాం. వాటి వెనకాల వాటికి సంబంధించి మనకు వస్తాయి, జ్ఞాపకం చేసుకున్నాం. నిన్న ఒక 3 గిన్నెలో వాళ్ళంతా ఇచ్చింది బాగోదు తెచ్చింది అంటే ఏనండి. ఎందుకంటే వద్దు, వాళ్ళ చెల్లెలకి వాళ్ళ ఆ వంశీకి వాళ్ళ తమ్ముడికి వాళ్ళకే వద్దు, మనకు వద్దు చెప్పేది వాళ్ళకి ఇచ్చేసి మనకెందుకు, నాకు అవసరం లేదు. వాళ్ళ గిన్నెలు అవసరం లేదు. మొన్న మా తమ్ముడు చనిపోయి మా తమ్ముడు కార్యక్రమం బట్టలు తీసుకు చేస్తున్నారు. ఈ బట్ట కార్యక్రమం ఎప్పుడో మేము మానేసాం, జ్ఞాపకం చేసుకున్నాను. ఇవన్నీ ఆచారాలు, జ్ఞాపకం చేసుకున్నాను. ఇవన్నీ కూడా అన్యుల ఆచారాలు అభిషేకుడే చోట రాశాడు, జ్ఞాపకం చేసుకున్నాను. మనకు వద్దండి, ప్రత్యేకమైన బిడ్డలు మన దేవుడు మనకు శ్రేష్టమైనవి మనకి ఇస్తారు. అందుకే ఇక్కడికి వచ్చి మనం ఏం చదువుకున్నామండి, ఏం చదువుకున్నాము, 5:15 చదువుకున్నాము. ఆత్మ పూర్ణై ఉండండి. ఏం చేయాలంటే ఆత్మ పూర్ణై ఉండాలి, ఆత్మ నింపబడి ఉండాలి. కాసేపు నాటకం చూసి, కాసేపు సినిమా చూసి, కమ్మలకి కొంచెం పాటలు పాడి వాటిని చదువుకొని అప్పుడు నేను ఆత్మ నింపబడాలంటే అది అయ్యే పని రాదు. పరిశుద్ధాత్మ రాడు. కాసేపు బొదలో మునిగి, కాసేపు మనుషులతో స్నానం చేసి అది 2 చెప్పడం అక్కడ కాసేపు వాసన, కాసేపు శుభ్రం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే సినిమా చూడకూడదా, నాయకులు చూడకూడదా అని అనుమానం వస్తారా అవట్లేదా చెప్పండి. కొద్దిసేపు చూపించండి, మీరు సభాలు చెప్తా శరణం చేయండి, అంత నేను పర్లేదు, నేర్చుకున్నామండి, తప్పే కాదండి, తెలుసుకోవడానికి. నాయకులు చూడకూడదు, సినిమా చూడకూడదు అంటే ఎందుకు నలుగుంటే అప్పుడు సినిమాలు నాయకులు లేవు. అప్పుడు దానికి ఏం రాజంటే అల్లరితో కూడిన ఆట పాటతో మీరు చదువుతున్నాడు అక్కడ. ఎందుకన్నాడంటే చూడండి, ఇప్పుడు ఇంత వాక్యం చెప్పుకున్నాం కదా, గత వాక్యం చెప్పుకున్నాం కదా, ఇంటికి పోయిన తర్వాత చిన్న నాటికి చూడండి. మీరు చూడండి, చూసిన తర్వాత ఈ గంట సేపు చెప్పిన వాక్యం గుర్తుంటుందో 10 నిమిషాలు చూసిన ఆ సీరియల్ నాటి గుర్తుంటుందో మీరే చూడండి. ఏది గుర్తుంటుందండి, అదే గుర్తుంటుంది, ఇది గుర్తుండదు. ఎందుకంటే ఈ సైతాను బాగా ఏం చేశాడంటే మన వినిన వాక్యాన్ని అణిచివేయడానికి వాడు కంకణం కట్టుకున్నాడండి. అందుకే ఎన్నో సంవత్సరాలు చూసిన పాత సినిమాలు కూడా ఇప్పుడు గుర్తున్న కళ్ళండి ఆ సినిమా హాల్ ఆయన ఎక్కడ కాపాడుతుంది ఇప్పుడు కూడా, అవునా కదా? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మనం ప్రభు నమ్ముకొని ఎన్ని అంశాలు మనం విన్నాము ఏమండి, సినిమాలు ఎన్ని చూసాము, అంశాలు ఎన్ని విన్నాము, దానికంటే అంశాలు ఎక్కువ ఉన్నాయి. ఏ అంశం గుర్తుంది, గుర్తుందా? ఒక అంశం చెప్పు చూద్దాం. ఎందుకని అవి గుర్తున్నాయి కానీ గుర్తుంటానే కానీ గుర్తున్నట్లా అందుకు చెప్పాడు దేవుడు. తెలుసా, అవి కల్పనా కథ బిడ్డ, వాళ్ళు బ్రతకడానికి వాళ్ళు అలా చిత్రీకరించారు కాబట్టి దాని జోలికి వెళ్ళకు, అది నిష్ఫలమైంది, నీకు అణిచివేస్తుంది అని చెప్తున్నాడు. కొంతమంది ఏమంటారు, అందులో కూడా నీతి ఉంది కదండి, అందులో కూడా మంచిదే చెప్తారు కదండి అంటారు కొంతమంది. అంటారు లేదా? మరి సినిమా చూసి మనం ఎంత నీతి నేర్చుకున్నాం సార్ చెప్పండి. నేను మన సినిమా చూసి నేను మారాను, నా కుటుంబాన్ని కట్టుకున్నాను, నా భార్యను ప్రేమించాను, నా భర్తను ప్రేమించాను, నా బిడ్డ ప్రేమించాను, నా తల్లిదండ్రులను ప్రేమించాను, మీరు చెప్పండి, సాక్షి చెప్పండి. వాళ్ళ సినిమా చూసి అయ్యానండి ఎవరు లేదు. నిష్ప్రయోజనమైనవన్నీ కూడా. అందుకే ఏం చెప్తున్నాడు, ఆత్మ పూర్ణై ఉండండి, ఆత్మ నింపబడి ఉండండి. ఎందుకంటే రేపు పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళడానికి నువ్వు సిద్ధపడుతున్నావు, నువ్వు ఆత్మను పొంది ఉన్నావు. నీటి బాప్స్కం ద్వారా
పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా బాప్సం ద్వారా నీవు నూతన స్వభావం ధరించుకున్న బిడ్డవు నువ్వు ప్రత్యేకమైన బిడ్డవు, నువ్వు ఈ లోక సంబంధమే కాదు అని చెప్తాడు. దేవుడు నన్ను మహిమ కలుగునుగా జ్ఞాపకం చేసుకున్నాను. అందుకే దేవుని వాక్యముతో దేవుని పాటతో మనం ఇప్పుడు కూడా ఉండాలి. అలా నింపబడినప్పుడు ఎవరు వచ్చి నీకు ఎన్ని చెప్పినా లోక సంబంధాన్ని చెప్పినా కూడా నువ్వే మాత్రము తొడకు బెనకు ఏ మాత్రం కూడా నీ కాదు ఒక పడదు. నువ్వు ప్రభువుగా జీవిస్తావు. ఇందాక మనోహర వాక్యం చూపించాడు కదా, దేనిలో చూపించాడు వాక్యం? సామెతలు చూపించాడు. అక్కడ ఏమన్నాడు? భక్తుడు ఏమన్నాడు? అయ్యా నాకు ఐశ్వర్యం కానీ నాకు వద్దు, పేదరికం నాకు వద్దు. ఐశ్వర్యం ఎక్కువైతే ఎవరా దేవుడు అంటానేమో, పేదరికం వస్తే ఏంటయ్యా ఇది దొరికి నాకు అని దూషిస్తానేమో, దొంగతనం చేస్తానేమో, నీకు అవమానం చేస్తానేమో. కాబట్టి అది నాకు సమమంగా ఉంచు, ఇది నాకు సమం. జ్ఞాపకం చేసుకున్నాను. తృప్తిగా జీవితం నేర్పించయ్యా. నేను నీ బిడ్డను ఎవరు చూసి నేను ఈసిపడకూడదయ్యా. ఉండనే వాడు ఉంటే ఉంది అని చూసి సంతోషించి. ఒకప్పుడు నేను చెప్తున్నాను, నేను వాస్తవం చెప్పుకున్నాను. ఒకప్పుడు అందరూ డాబాలు కట్టుకుంటా ఉంటే నా మనసు ఎంత బాధ లేదు. ఏదో చెప్తున్నానండి, వాడికి ఎంత లాభం ఉందో, వాడికి ఎంత కాదు నాకు ఏమి లేదు చెప్పింది చాలా బాధపడిపోయేవాడిని. ప్రభు నమ్ముకున్న తర్వాత, ప్రభు ఇదంతా మాట్లాడిన తర్వాత నిజంగా చెప్తున్నాను, ఎవరికి ఎంత ఉన్నా కూడా ఏసి రావట్లేదండి. ఒక్కోసారి వస్తుంది. ఏం వస్తుందంటే, ప్రభు అంత నాకుంటే ఎంతమందిని పెట్టుకునేవాళ్ళం అయ్యా, అంత నాకుంటే ఎన్ని గదులు కట్టుకొని ఇల్లు కట్టుకొని మేము మా బిడ్డ తెచ్చుకునేవాళ్ళం అయ్యా, అడ్డు కట్టుకునే వాళ్ళకి అని ఆలోచనతో వస్తాను. ఆలోచన మాసం వస్తుంది. ఆ డబ్బు ఉంటే అయ్యా ఒక మంచి పెద్ద వ్యాన్ కొనుక్కొని మా బిడ్డకి ఎప్పుడన్నా ఆరోగ్యం బాగాలంటే తెచ్చుకోవడానికి ఉంటే బాగుండేది కదయ్యా, అలాంటి ఆలోచన వస్తుంది. మీరు నమ్మండి నమ్మకండి, నాకు ఏదన్నా ఆలోచన వచ్చిందంటే దైవ సంబంధంగా దేవుడి పని చేయడానికి, మన బిడ్డకు వేరు చేయడానికి ఆలోచన తప్ప మరొకటి కాదు. జ్ఞాపకం చేసుకున్నాను. ఒక మధ్యనాథ గురించి ప్రార్థన చేయండి, పరిమళ గురించి ప్రార్థన చేయండి. ఆయన పెద్ద చదువు చదవాలని, అంటే ఎంబీఏ అంతా చదువుతున్నాడే కానీ అదేదో వేరే దేశం చదవాలని ఆయన ఏదో ఒక ఆలోచన. ఆ దేవుని చిత్రం జరిగింది. ఒకవేళ అదే జరిగి చేయించాలంటే మన డబ్బులు కూడా అతను వస్తాయి. వస్తే మన పని నెరవేరుదండి. జ్ఞాపకం చేసుకున్నాను. మన బిడ్డ మంచి చదువు చదవాలి, దశభాగాలు తీయాలి, దశభాగం ఎక్కువ తీయాలి. ఆ స్థలాలు, ఆ డబ్బులు పెట్టి స్థలాలు కొనాలి, చర్చలు కట్టించాలి, పేదవాళ్ళు కట్టించాలి, నేను సహాయం చేయాలి. ఇదిగో నేను దేవుని బిడ్డను, నన్ను ఎవరు చూడలేదు ఏడకూడదు. జ్ఞాపకం చేసుకున్నాను. ఇది నా ఆశ. సొంతంగా నాకు తెలియదు కానీ నా లోపల మాత్రం మండుతా ఉంది. నా బిడ్డ నా దగ్గరే ఉంటారు, ఎక్కడ పెద్దపడు. మేమేం పోషించుకోవాలి, మేమేం తింటున్నాము, నా బిడ్డ అదే తినాలి అనే మనసు కావాలి. అందరికి కూడా నా మనసు, నేనేం తింటున్నానో అందరూ అయితే మనసు నీకు ఉండాలి, నాకు ఉండాలి, అందరికి ఉండాలి. నువ్వు తినే నాకు పెట్టాలి, నీకుంటే నేను తినే నీకు పెట్టాలంటే మరి పదే అవుతుందండి. కొంతమంది ఆ మనసు ఉండదు. ఎవరు పెడతారా తిందాం, ఎవరు ఇస్తారా తీసుకుందాం, ఎట్లా దాచుకుందామా ఇదే. అది మంచి బుద్ధి కాదండి. అది పరిశుద్ధాత్మ నింపుదలకు ఉండే మాట కాదది. అందుకే జ్ఞాపకం చేసుకో. అప్పుడు కాలం ఏమైతే ఎందుకంటే ఆగిపోతాం. దేవుని మెరుగుగా ఈరోజు చెప్పుకుంటున్నాం. ఈరోజు మన అంశం ఏంటండి? పరిశుద్ధాత్మ పొందుకోవడం. ఎందుకు పొందుకోవాలి, ఎలా పొందుకోవాలంటే యేసు చెప్పిన ఒక నీటి కొలగాను నీటిలో మునిగి వేసిన తర్వాతనే పరిశుద్ధాత్మ పొందుకుంటాం. మనం పరిశుద్ధాత్మ అభిషేకం అనుకుంటాం, పరిశుద్ధాత్మ కోసం. అది వచ్చిన తర్వాత మనకి ఏం జరిగింది? ఏదో తగ్గుతుంది కానీ టైం అయిపోతే చెప్పలేదు. మరి గుర్తులేదు చెప్పడానికి. మాంసం పొందిన తర్వాత ఏమవుతుంది? మనకి నూతన స్వభావం వస్తుంది. నూతన స్వభావం వస్తుంది. ఏం జరిగింది? ఈ లోక మర్యాద అనుసరించడము మనం వేస్తాము. వాటికి వేరే ఎడమగాని మనం ఏం చేస్తాము? దేవుని చిత్తమేదో, దేవునికి అనుకూలమైంది ఏదో
అది మంచిది అని అనుసరించి దాన్ని మనం వెంబడిస్తాము. ఇది పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినప్పుడే, పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడే ఇది జరిగే కార్యాలు కానీ వ్యక్తిగా మనకి జరిగేవి. అందుకే ఎఫెసీ పత్రికలో ముఖ్యం ఏమంటున్నాడు? ఆత్మపూర్ణై ఉండండి, ఆత్మపూర్ణై ఉండండి. నువ్వు ఆత్మపూర్ణమై ఉంటే నిన్నెవరు గద్దించలేరు. దేవుని కోసం నికాల్చుగా ఇలాగే నిలబడిపోతావు. ఇటు వంగము అటు వంగము. నిన్ను మంచాలు చూసేవాళ్ళు వస్తారు, నీ రూటు మాత్రం వస్తారు, వాళ్ళ వల్ల కాదు. ఎందుకు? పరిశుద్ధాత్మను నింపబడి ఉన్నావు కాబట్టి నీకు అర్థమైపోతుంది. వాళ్ళ మాటలు ఏందో, వాళ్ళ క్రియలు ఏందో, వాళ్ళ దేవుతో మాటలు అర్థమైపోయిన తర్వాత ఏం చేస్తాము? మేము రాము, మేము చెయ్యమమ్మా, మాకు కుదరదు, మేము దేవుని బిడ్డం కరాకని చెప్పేస్తాం. అది పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యములు. అందుకే ప్రభు ఏమన్నారు? ఒక నీటి మూలన జన్మిస్తేనే కానీ చెప్పండి దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఇది జరగాలి. బాక్సు తప్పదు కావాల్సిందే, పరిశుద్ధులు కావాల్సిందే, పరలోక రాజ్యానికి మనము వెళ్ళవలసిందే. ఈ కొద్ది మాట ప్రభు దీవించి ఆశీర్వదించి మన ముందు పాత్ర కూర్చుని కాక ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ గల దేవా, జీవాధిపతి, విశ్వాసమైన మీ దయగలిగిన గొప్ప నామములు ఈ మధ్యాహ్నం వేళ అయ్యా మీ దివ్య సన్నిధిలో మేము చేరి మీ దివ్యమైన వాక్యం నేర్చుకుంటున్నాం. సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ నింపుదల ప్రతి బిడ్డకు కావాలని, అయ్యా ఆ నింపుదల కావాలని, పరిశుద్ధాత్మ జన్మ అనుభవం రావాలని ఈరోజు మీరు మాతో మాట్లాడినారు. సహాయం తెచ్చండి అయ్యా. పరిశుద్ధాత్మ ఎలా పొందుకోవాలంటే అయ్యా నీటి బాక్సం ద్వారా, అయ్యా ఒక పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం ద్వారా, అయ్యా ఇదిగో పరిశుద్ధాత్మ అనుభవించేటువంటి తండ్రి నాయన పరిశుద్ధాత్మ ద్వారా ఆ కార్యం జరుగుతుంది నేర్చుకుంటున్నాం. సహాయం తెచ్చండి అయ్యా. నూతన స్వభావం వస్తుంది. ఇదిగో తండ్రి నూతన వ్యక్తిగా మార్చబడతాము. ఈ లోక మర్యాదలో ఎడమగా ఉంటాము. ఇదిగో తండ్రి ఆత్మపూర్ణై ఉంటాము. మీ కార్యంలో ముందుకెళ్తాము. మీ సంతోష పెట్టేవారు ఉంటాం. సహాయం తెచ్చండి అయ్యా. అట్టి బిడ్డ పనులు చేద్దాం చెప్పావు కాబట్టి ఆ రీతి మనం సిద్ధపరిచి సహాయం చేయమని పొందమని చేయవలసిన మా పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని వారిని ప్రతి సమస్యను దూరపరిచి ప్రతి భయం ఆందోళన దూరమైపోవును కాక అయ్యా. వారు చేసిన ప్రతి పని సఫలపరచబడును కాక. వారు మా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయబడును కాక. ప్రతి ఒక్క ఆటకు దూరమైపోవును కాక అయ్యా. కుటుంబం కుటుంబానికి క్షేమం కలుగును కాక అయ్యా. జముల కుమార కుటుంబానికి క్షేమం కలుగును కాక అయ్యా. మణివాళ్ళ కుటుంబానికి క్షేమం కలుగును కాక. ఇదిగో దాని పద్మావతి కుటుంబం క్షేమం కలుగును కాక. వారే కాదు నాయన ఇక్కడున్న బిడ్డలందరూ కుటుంబాలు క్షేమం కలుగును గాక. ప్రతి ఆటకు దూరమైపోవును గాక. సంతోషము సమాధానము ప్రభా ఇదిగో ఆనందము నిత్యం వారి తోడుగా ఉండరు గాక అయ్యా. వారు వారి బిడ్డల కుటుంబాలు సమస్యలు దీవించబడు గాక. అది బలపరిచి స్థిరపరిచి మీరు మళ్ళీ పొందమని ఇదిగో తండ్రి యొక్క మరి ప్రభా టీవీ మాధ్యమం ద్వారా ఇదిగో ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా ఎంతమంది వాటిని చూడబోతున్నారో వారి కూడా క్షేమం కలుగురు గాక. సమాధానం కలుగురు గాక. దీవించబడు గాక. ఆశించబడు గాక. పలుకుచు మీ కృపల బంగారు దివ్య హస్తాలకే మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటున్నాం తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సమాధానం ఇక్కడ చెరిగిన మనకు లోకంలో సంగపరచుకోడు ప్రభు కృపనితో తోడుబడి నుంచి బలపరుచును గాక. యేసు రక్తమే జయం, శివ రక్తమే జయం. ప్రభు యేసుక్రీస్తు సంపూర్ణ విషయం అపవాది మీద నాశనం కలుగును గాక. యేసు రక్తమునకే జయము జయము. ఆమేన్ ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక